తెలుగు రాజ్యం ప్రేక్షకులకు హృదయపూర్వక స్వాగతం. నేను మీ చిలగట్టు శ్రీకాంత్ కుమార్. భారత జాతీయ కాంగ్రెస్లో పరిచయ వాక్యాలు అవసరం లేని పేరు నాయుడు. కోనసీమలో పుట్టి పెరిగి ఆ తర్వాత ఢిల్లీ యూనివర్సిటీలో విద్యాభ్యాసం చేసి కాంగ్రెస్ రాజకీయాలకి అమితంగా ఆకర్షితులై భారత జాతీయ కాంగ్రెస్లో ప్రవేశించి తనదైనటువంటి శైలిలో జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పినటువంటి నేత కేబీఆర్ నాయుడు. జాతీయ పొగాకు అభివృద్ధి మండలి చైర్మన్గా 2 పర్యాయాలు, ఆ తర్వాత స్టేట్ ఫార్మ్స్ కార్పొరేషన్ ఇండియా లిమిటెడ్ చైర్మన్గా 1 పర్యాయం, ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ డైరెక్టర్గా వారు అందించినటువంటి సేవలు అటు రైతాంగానికి కానీ ఇటు సమాజానికి కానీ విస్తృతమైనటువంటి విశేషమైనటువంటి రీతిలో సేవలు అందించాయి. వారు కాంగ్రెస్ రాజకీయాల్లో 4 దశాబ్దాల పాటు సుదీర్ఘమైనటువంటి ప్రయాణాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు. ఈవేళ నర్సాపురం ఎంపీ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ నుంచి బరిలో నిలబడ్డారు. నమస్కారం కేబీఆర్. నమస్కారం సార్. ఇంత తక్కువ సమయంలో నర్సాపురం లోక్సభ బరిలో మీరు సృష్టిస్తున్నటువంటి ప్రభంజనం మామూలు విషయం కాదు. తిరిగి కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం వస్తుందంటే నర్సాపురం పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి వస్తుందన్న స్థాయిలో మీరు చేపట్టినటువంటి కార్యక్రమాలు కావచ్చు, మీ ప్రచారం కావచ్చు, ఆ హోరు కావచ్చు, జోరు కావచ్చు, ఒక్కసారిగా ఉద్ధృతిని పెంచింది. ఏంటి నాయుడు గారు, ఏం చేయబోతున్నారు? ఎట్లా మీరు కాంగ్రెస్ పార్టీని మీ భుజస్కంధాల మీద తీసుకుని వెళుతున్నారు? ఏం సాధించాలని, ఏమి మీరు విజయ పతాక ఎలా ఎగరవైపోతున్నారు? నాకు కాంగ్రెస్ అధినాయక కష్టం సోనియా గాంధీ ఆశీస్సులతో ఈ లోక్సభ టికెట్ రావడం జరిగింది. ఇక్కడ మాజీ పార్లమెంట్ సభ్యుడు బాపిరాజు గారు కూడా చాలా సహకరించాడు. దాంతోపాటు ఇక్కడ ఉన్నటువంటి సిపిఐ మిత్రపక్షాలు కూడా మాకు బలపరుస్తున్నాయి, వామపక్షాలు మాకు బలపరుస్తున్నాయి. వాళ్ళు కూడా మేమంతా కలిసి, నేను బాపిరాజు గారు ఈ వామపక్షాలతో కలిసి గత 12 రోజులుగా విస్తృతంగా అన్ని అసెంబ్లీ సెగ్మెంట్ తిరిగాం, రోడ్ షోలు చేసుకున్నాం, ప్రజల్లో మమేక్యమయం, ఎక్కడ చూసినా చక్కటి ప్రజా స్పందన. మేము ఏ ప్లేస్కి వెళ్ళినా కూడా అణగారిన వర్గాలు, ఇటు క్రిస్టియన్ మైనారిటీస్, ముస్లిం మైనారిటీస్, ఇన్ని ఆల్ సెక్షన్స్ వాళ్ళు ఈ కేంద్ర ప్రభుత్వ పాలన మీద, రాష్ట్ర ప్రభుత్వ పాలన మీద వాళ్ళు విసిగిపోయి ఉన్నారు. బ్రహ్మాండమైన ప్రజాస్పందన. నేను ఊహించలేదు ఇంత ప్రజాస్పందన ఉంటుంది. మేము కూడా గట్టిగా చేసాం. ఈ కమ్యూనిస్టులు కూడా మాకు నీతిగా నిబద్ధతగా మా వెంట నిలబడి మాతో చేస్తాం. మీకు తెలుసు, గత 10 సంవత్సరాలుగా ఈ 2 ప్రాంతీయ పార్టీలు ఆంధ్రులకు చాలా అన్యాయం చేశాయి. ప్రత్యేక హోదా తేటంలో కానీ, విభజన హామీలు తేటంలో కానీ, అదేవిధంగా మన కడప స్టీల్ ప్లాంట్ అవుతేనేవ్వండి, ఈ రాయలసీమ ఉత్తరాంధ్ర ప్యాకేజ్ డెవలప్మెంట్ ప్యాకేజ్ తేటంలో కానీ, ఇన్స్టిట్యూషన్ తేటలో కానీ ఏమీ చేయలేదు. వీళ్ళు కేంద్రంతో దెబ్బలాడలేదు. ఆంధ్రుల ఆత్మ గౌరవాన్ని వీళ్ళు మోదీకి బానిసలుగా అయిపోయారు. అది ప్రజల్లో ఆక్రోషత ఉంది. 10 సంవత్సరాలుగా ఇక్కడ పరిశ్రమ రాలేదు, ఒక్క పరిశ్రమ రాలేదు. నిరుద్యోగ సమస్య తాండవిస్తుంది. ఇక్కడ చదువుకున్నట్టు విద్యార్థులంతా కూడా వివిధ రాష్ట్రాలకు వెళ్ళిపోతున్నారు. అసలు ఆంధ్రప్రదేశ్ను కూడా ఒక ఐటీ హబ్గా తయారు చేయాలి. ముఖ్యమంత్రి అన్న వ్యక్తికి ఆలోచన విధానం ఉండాలి, ప్లానింగ్. ఆంధ్ర రాష్ట్రానికి పరిశ్రమలు తేవాలి, తర్వాత ఐటీని కూడా ఎంకరేజ్ చేయాలి. ఏమి చేయలే, చాలా నిరాశగా ఉన్నారు. ఇప్పుడు ఆర్థిక వ్యవస్థ కూడా ఆంధ్రప్రదేశ్ కొన్ని లక్షల కోట్ల అప్పులకు వెళ్ళిపోయింది. చాలా అన్యాయం ఇది. ఆర్థిక మాంద్యం వైపు ఆంధ్రప్రదేశ్ వెళ్తుంది. దాన్ని అరికట్టాలని, గాడిలో పెట్టాలంటే ప్రత్యేక హోదా కావాలి. ప్రత్యేక హోదాకి బీజేపీ ఏమి చేయలేదు. మీరు చూసే 10 సంవత్సరాలు బీజేపీ కానీ, ఈ తెలుగుదేశం కానీ, వైసీపీ కానీ ఆంధ్రుల గురించి ఏమి చెప్పారు, పోట్లాడలేదు. ఆ జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు, నాకు 25 సీట్లు ఇస్తే బీజేపీ మెడలు వంచి ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా తెస్తారు. ఎక్కడండి జగన్మోహన్ రెడ్డి గారు? అలా జగన్మోహన్ రెడ్డి గారు మీకు ఎందుకు ఓటు వేయాలి చెప్పండి? ఆంధ్ర రాష్ట్రానికి రాజధాని నిర్మాణం చేయలేదనా? తన ప్రత్యేక హోదా తేలేదనా? తన ప్రత్యేక కడప స్టీల్ ప్లాంట్, నీ సొంత జిల్లా అయిన కడపకి స్టీల్ ప్లాంట్ తెచ్చుకోలేదా నువ్వు జగన్మోహన్ రెడ్డి గారు? ఎంత నువ్వు పోట్లాడాలి, కేంద్రంతో పోట్లాడి తేవాలి. నువ్వు తేలే, నువ్వు వాళ్ళతో ఫిక్స్ అయిపోయావు. తెలుగుదేశం పార్టీ ప్రత్యక్షంగా బీజేపీతో పెట్టుకుని నువ్వు పరోక్షంగా చికెట్ ఒప్పందం తీసుకున్నావు మోదీతో. ప్రజలు సహించరు. అందరూ ఆలోచిస్తున్నారు దేశవ్యాప్తంగా, ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా. ఆంధ్ర రాష్ట్రానికి ఘోర అన్యాయం జరిగింది. మోదీ గారు ఆయన గుజరాత్కి 6,000 కోట్లు, కొన్ని వేల కోట్లతో బుల్లెట్ ట్రైన్ వేస్తున్నాడు. నీకు మోదీ గారికి కనపడలేదు ఆంధ్ర రాష్ట్రం, ఒక రైల్వే జోన్ కనపడలేదు, ఒక రాజధాని నిర్మాణం జరగలేదు, పోలవరం కంప్లీట్ అవ్వలేదు.
పోలవరం కంప్లీట్ అవుతే ఈ 2 ఉభయ గోదావరి జిల్లాలు సస్యశ్యామలు అవుతాయి. ఎంతో అగ్రికల్చర్ డెవలప్మెంట్ ఉంటుంది. రైతులు ఆదుకున్నట్టు పోలవరం కూడా అన్యాయం చేశాడు. నీకు బుల్లెట్ ట్రైన్ లో ఉన్నంత ఆసక్తి ఆంధ్రులకి రాజధాని నిర్మాణంలో నువ్వు ముఖ్యమంత్రి చెప్పాలా? ఇది ఫెడరల్ సిస్టమ్, ప్రధానమంత్రి దేశానికి నువ్వు ముఖ్యమంత్రి నువ్వు ఇన్స్ట్రక్ట్ చేయాలా? 10 years బోత్ ది చీఫ్ మినిస్టర్ స్లీపింగ్, వాళ్ళు నిద్రపోతున్నారా? ఆంధ్రులకు అన్యాయం చేసి రాజధాని నిర్మాణం చేయలే. నాయుడు గారు, మీరు కోనసీమ వాసి, అమలాపురంలో మిమ్మల్ని ఎవరికి పరిచయం చేయాల్సినటువంటి పని లేదు. అమలాపురం రిజర్వ్డ్ నియోజకవర్గం కావడంతో మిమ్మల్ని నరసాపురానికి పంపించారు. ఉభయ గోదావరి జిల్లాల ముద్దుబిడ్డగా మిమ్మల్ని అభివర్ణిస్తున్నారు. అయితే అమలాపురం, కోనసీమ అనగానే గుర్తొచ్చేది, ఉభయ గోదావరి జిల్లాలు అనగానే గుర్తొచ్చేది కాపు సామాజిక వర్గం. ఈవేళ మిమ్మల్ని, ఎందుకంటే ఒక వెనుకబడిన తరగతులకు చెందినటువంటి అభ్యర్థి వైకాపా నుంచి బరిలో ఉన్నారు, అట్లాగే కూటమి నుంచి క్షత్రియ సామాజిక వర్గం నుంచి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ గారు ఉన్నారు. గతంలో కాపు సామాజిక వర్గం నుంచి ఇదే నరసాపురం నియోజకవర్గం నుంచి శేషగిరిరావు గారు పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత మీ కొత్తపల్లి సుబ్బారాయుడు గారు వారు ఒక మధ్యంతర ఎన్నికల వారు గెలుపొందితే పూర్తి టర్మ్ చేగుండి హరిరామజోగయ్య గారు 2004 నుంచి 2009 వరకు వారు ఇక్కడ నరసాపురం లోక్సభ నుంచి ప్రాతినిధ్యం పూర్తి స్థాయిలో వహించినటువంటి మీ సామాజిక వర్గానికి చెందినటువంటి ప్రతినిధి. ఆ తర్వాత తోట సీతారామ లక్ష్మి గారు పోటీ చేశారు తెలుగుదేశం నుంచి, వైకాపా నుంచి వంకర రవీంద్రనాథ్ గారు పోటీ చేశారు, ఓడిపోయారు. ఇప్పుడు అనూహ్యంగా మిమ్మల్ని ఇక్కడ బరిలో తీసుకురావడం వెనకాల ఏంటి? ఆ వ్యూహం ఏంటి? మీ సామాజిక వర్గం యొక్క దన్నేంటి? మీ ధైర్యం ఏంటి? ఇక్కడ మీకు ఈ పార్లమెంట్ లో 5 లక్షల వరకు ఉన్న కాపు సమాజ వర్గం. అంటే కాంగ్రెస్ పార్టీ అన్ని సెక్షన్స్ మేము అడ్రస్ చేస్తాం. కాపులే కాదు, బీసీలు, ఎస్సీస్, మైనార్టీస్ అన్నీ కూడా. ఇక్కడ కాపు మీకు తెలుసు, గత 6 దశాబ్దాలుగా కాపు సమాజం ఆందోళన చేస్తున్నారు రిజర్వేషన్ గురించి. వాళ్ళ రిజర్వేషన్ కావాలి, అది న్యాయబద్ధమైన కోరిక. 90% దారిద్ర్య కింద ఉన్న కాపు సమాజం. ఎవరో కొంతమంది ధనికులు ఉండొచ్చు, కానీ వాళ్ళని అడ్రస్ చేయాలి మన కాపు సమాజానికి. ఇప్పుడు రాహుల్ గాంధీ గారు బ్రహ్మాండమైన, ఆయన పార్లమెంటు లోపల బయట కూడా చెప్తున్నాడు, దమ్ముగా చెప్తున్నాడు, కుల జనగణన చేస్తున్నాడు. కుల జనగణన ఎప్పుడైతే జరుగుతుందో దళితులకి కూడా వాళ్ళకి దామాషా ప్రకారం హక్కులు వస్తాయి. అదేవిధంగా వెనుకబడిన తరగతులకు కూడా వాళ్ళ దామాషా, వాళ్ళ పాపులేషన్ బేసిస్ జరుగుతుంది. దానివల్ల వాళ్ళకు కూడా న్యాయం జరుగుతుంది. ఇప్పుడు రాహుల్ గాంధీ గారు ఏమంటారంటే 50% క్యాప్ ఉంది రిజర్వేషన్. ఆయన కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ చేసి ఆ 50% క్యాప్ని తీస్తా అన్నాడు. దానివల్ల కాపులు న్యాయబద్ధంగా 6 దశాబ్దాలుగా వాళ్ళు చేస్తున్న ఆందోళనకి వాళ్ళకు కూడా లాభం కలుగుతుంది. ఎందుకంటే 90% కాపులు పేదరికంలో ఉన్నారు. వాళ్ళని మనం అడ్రస్ చేయాలి. అదొక సమాజం, వాళ్ళకు అన్యాయం ఉంది. ఎంతోమంది నాయకులు వచ్చారు, కాపు నాయకులు, కానీ చేయాలి, వాళ్ళు అడ్రస్ చేయాలి. ఎవడో ఎమ్మెల్యే, ఎంపీ అయిపోతున్న కాపులు అడ్డు పెట్టుకుంది. అటువంటి జరగకుండా కాపుల పక్షాన వాళ్ళకి న్యాయం జరిగితే కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది. మాకు తెలుసు వాళ్ళు 90% దారిద్ర్యరేఖలు ఉన్నారు. ఇప్పుడు ఎప్పుడైతే 50% క్యాప్ తీస్తారో వాళ్ళకు కూడా ఛాన్స్ వస్తుంది. మీరు సోషియో ఎకనామిక్ సర్వే చేస్తే కూడా కాపుల్లో పావర్టీ ఉంది. దీనివల్ల ఎవరికి ఏమీ ప్రాబ్లం ఉండదు. బీసీలకు కూడా వాళ్ళకి ఏమవుతుందంటే వాళ్ళకు ఉన్న పర్సెంటేజ్ ప్రకారం వాళ్ళకి రేషియో కూడా పెరిగే ఆస్కారం ఉంది. అలాగే షెడ్యూల్ కాస్ట్ పెరిగే ఆస్కారం ఉంది. అన్ని సెక్షన్స్ కూడా. ఇది బ్రహ్మాండమైన కుల జనగణన. రాహుల్ గాంధీ ఈజ్ కమిటెడ్ ఫర్ దట్. ఆయన ఒక రెవల్యూషనరీ స్టెప్. రాహుల్ గాంధీ ఓ చారిత్రాత్మక ఘటన రాహుల్ గాంధీ చేస్తున్నాడు. ఈజ్ కమిటెడ్. ఎందుకంటే 4000 కిలోమీటర్లు పాదయాత్ర చేసి ఆయన వివిధ కులాలు, మతాలు, అందరితో కూడా మమేక్యం, ప్రజలతో అతని అవగాహన వచ్చింది. దాని మేరకే ఈరోజు కాంగ్రెస్ మేనిఫెస్టో చేసింది. మీరు చూడండి, రాహుల్ గాంధీ రైతులకి బ్రహ్మాండమైన కనీస మద్దతు ధరకి న్యాయబద్ధత చేస్తున్నాడు. అది ఏ పొలిటికల్ పార్టీ ప్రామిస్ చేసాడు మేనిఫెస్టోలో. చట్టం పట్టుకొస్తున్నాడు. దానివల్ల రైతులకి ఏ ప్రభుత్వం వచ్చినా కూడా ఆ చట్టాన్ని వాళ్ళ దగ్గరికి వెళ్ళి భయపడతారు. ఎప్పుడైతే కనీస మద్దతు ధర చట్టం వస్తుందో రైతుకి గిట్టుబాటు ధర వస్తుంది. అంటే ఎలా డిసైడ్ చేస్తారంటే వాళ్ళ పెట్టుబడికి 50% లాభం కలిపి, అంటే స్వామినాథన్ కమిషన్ బేసిస్ మీద కలిపి దాని కనీస మద్దతు ధర పెడతారు. దానివల్ల రైతుకి వాడికి లాభదాయం అవుతుంది వ్యవసాయం. ఇది చక్కటి డెసిషన్ రాహుల్ గాంధీ మైండ్ ఇదంతా బాగా చేస్తున్నాడు. అదే కాకుండా ఈ రైతుల పనిముట్లు కూడా GST తీసేస్తున్నాడు. దాని మీద తీస్తాడు. మీకు తెలుసు, గతంలో సోనియా గాంధీ UPI చైర్పర్సన్ ఉన్నప్పుడు 78,000 కోట్ల రుణమాఫీ చేసిన దేశవ్యాప్తంగా.
కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ రైతు పక్షపాతి. వాళ్ళు రైతులను ఆదుకుంటారు. మీకు పండిట్ జవహర్లాల్ నెహ్రూ ఎన్ని ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కట్టి ఎందుకు కట్టండి? ఆ ప్లానింగ్ చేసి రైతులను ఆదుకుందామని, ఆంధ్ర దేశాన్ని రైతులకు అండగా ఉండాలని అప్పుడు ఎన్ని పెద్ద బహుళార్థక సాధన ప్రాజెక్టులు ఎవరు కట్టారండి? ఈ జగన్మోహన్ రెడ్డి కట్టాడు, చంద్రబాబు నాయుడు కట్టాడు. ఇది కాంగ్రెస్ పార్టీ. ఈ రోజునే దేశవ్యాప్తంగా అగ్రికల్చర్ ఇన్స్టిట్యూషన్స్ అన్ని పెట్టింది కాంగ్రెస్ పార్టీ. ఇంత మేనేజ్మెంట్ నుంచి ఐఐటీస్ కట్టింది కాంగ్రెస్ పార్టీ. అసలు మీకు పోర్ట్స్ కట్టింది కాంగ్రెస్ పార్టీ, ఎయిర్పోర్ట్స్ కట్టింది కాంగ్రెస్ పార్టీ. ఆల్ రైల్వేస్, ఈ రైలు ఎక్కుతున్నామన్నా మోదీ గారు రైలు ఎక్కినా, మోదీ గారు విమానం ఎక్కినా అది కాంగ్రెస్ పార్టీ చొలవే. యూ షుడ్ అండర్స్టాండ్. కాంగ్రెస్ పార్టీ దేశానికి దిశ ఇచ్చిందంటే డాక్టర్ బాబా అంబేద్కర్ ఆ మహానాయకుడిని అందరం ఎక్కించి ఆయన చేత కాన్స్టిట్యూషన్ అయింది కాంగ్రెస్ పార్టీ. అది దేశవ్యాప్తంగా దానికి ఉందా? ఆ కాన్స్టిట్యూషన్ మీద ఈ రోజు బీజేపీ దాడి చేస్తుందండి. ప్రజాస్వామ్యం మీద బీజేపీ దాడి చేస్తుంది. అందుకే ఈరోజు కమ్యూనిస్టులు అంతా కూడా ఏకమయ్యారు. ఆ లైన్ జాగ్రత్తగా చూసుకోండి. తర్వాత ఇప్పుడు మహిళకు మీరు ఇప్పుడు ప్రతి దేశవ్యాప్తంగా రాహుల్ గాంధీ పేద మహిళకు ఇంటింటికి ఇంటికి ఒక పేద మహిళకు ₹1,00,000 ఇస్తాడు మహిళల కింద. ఇది ఓన్లీ పవర్టీ ఎలివేషన్ స్కీమ్. ఆయన ఈ ధనికులు పేదల మధ్య వ్యత్యాసం పెరిగిపోతుంది, దాన్ని తగ్గించడానికి ఈ పవర్టీ ఎలివేషన్ స్కీమ్ వెళ్తున్నాడు. ఆలోచన ఉన్నారు రాహుల్ గాంధీ. నాయుడు గారు 7 శాసనసభ నియోజకవర్గాలు మన నర్సాపురం లోక్సభ నియోజకవర్గ పరిధిలోకి వస్తాయి. నర్సాపురం, పాలకొల్లు, భీమవరం, ఉండి, ఆచంట, తణుకు, తాడేపల్లిగూడెం 7 జనరల్ నియోజకవర్గాలు. 7 నియోజకవర్గాల సమస్యల్ని ఈ 10 రోజుల మీ ప్రచార హోరులో మీరు ఏ విధంగా అర్థం చేసుకున్నారు? ఆ సమస్యల పరిష్కారానికి మీరు ఏ దిశగా కృషి? ముఖ్యంగా ఇక్కడ చేయవలసింది ఏంటండి, ఇక్కడ ఉన్నటువంటి యువతకు అండగా రావాలి. ఇక్కడ ఇంజనీరింగ్ ఇన్స్టిట్యూషన్స్ బాగున్నాయి, ఈ ప్రాంతంలో మంచి ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి. మనం చేయవలసిందంటే భీమవరం, నర్సాపురం, తాడేపల్లిగూడెం ఐటీ హబ్స్ డెవలప్ చేయాలి. అదే కాకుండా పెద్ద పెద్ద మల్టీనేషనల్ కంపెనీస్తో మనం అప్రోచ్ అయ్యి వాళ్ళ యొక్క యూనిట్స్ ఇక్కడ పెట్టించాలి. దాన్ని కోఆర్డినేషన్ చేసుకోవాలి పార్లమెంట్ సభ్యులు అన్నవాడు. అంతేకాకుండా ఇక్కడ బ్రహ్మాండమైన స్కోప్ ఉంది డైరీకి. మన పెద్ద నేషనల్ డైరీ ఏదన్నా ఎనీ నేషనల్ డైరీతో మనం టై పెట్టుకుని రైతులను భాగస్వామి చేసి డైరీని డెవలప్ చేస్తే వేలాది మంది రైతులకి వాళ్ళకి బ్రహ్మాండం ఇన్కమ్ వస్తుంది. అదే కాకుండా కొబ్బరి సాగు ఉంది ఇక్కడ. దీనికి ప్రభుత్వం రైతుల భాగస్వామితో కోకోనట్ ప్రాసెసింగ్ ప్లాంట్ పెట్టాలి. వాళ్ళకి రైతులు గిట్టుబాటు ధర వస్తుంది. ఎక్వా రైతులకి ఇప్పుడు ఎక్వా కూడా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. ఎందుకంటే వీళ్ళని ప్రోత్సహిస్తే మనకి విదేశ ఫారెన్ ఎక్స్చేంజ్ మనకు వస్తుంది. దే విల్ కాంట్రిబ్యూట్, లార్జెస్ట్ కాంట్రిబ్యూటర్స్ వాళ్ళు. ఆంధ్రప్రదేశ్ చాలా ఇంపార్టెంట్ ఎక్వా సెక్టర్. దాని మీద లోతుకి వెళ్ళాలా. పాలకుడు అన్నవాడు, ముఖ్యమంత్రి అన్న వ్యక్తి అది దానికి డీప్కి వెళ్ళాలా. వాళ్ళకి పవర్ సబ్సిడీ ఇవ్వాలా, చాలా సబ్సిడీస్ కలెక్ట్ చేయాలా. చిన్న చిన్న ఈ ఉంటారు కదా ప్రాన్ కల్టివేటర్స్కి, వీళ్ళకి చిన్న చిన్న రైతులు కూడా ప్రతి మండలంలో కోల్డ్ స్టోరేజ్ ఏర్పాటు చేయాలి. రైతులు ప్రభుత్వ భాగస్వామితో వాళ్ళకి అది ఇస్తే వాళ్ళు హోల్డింగ్ కెపాసిటీ ఉంటుంది. ఈ ప్రాన్ కల్టివేషన్ ధర వచ్చే వరకు పెట్టుకోవచ్చు. తర్వాత వీళ్ళకి ఇది గిట్టుబాటు ధర వచ్చే ఏర్పాట్లో ప్రభుత్వం కూడా ముందుండాలి, ప్రోయాక్టివ్ ఉండాలి ప్రభుత్వం. ఎందుకంటే ఈ సెక్టర్ చాలా ఇంపార్టెంట్. ఈ పార్లమెంట్లో ఆక్వా చాలా ఇంపార్టెంట్. అది ముఖ్యమంత్రికి అవగాహన ఉండాలి. రాష్ట్రాన్ని పాలించేవాడికి వాడికి అవగాహన ఉండాలి. అవగాహన లేకుండా ఆశామాషికి ఏదో స్కీమ్లు ఇచ్చేస్తారు. దేశంలో రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే సంక్షేమం ఉండాలా, అభివృద్ధి కూడా ఉండాలా. సంక్షేమ ముసుగుల అభివృద్ధిని జీరో చేస్తే ఈ రాష్ట్రం ఆ దశలో వెళ్తుంది. మీరు ఇవ్వండి, పేద ప్రజలు ఆదుకోవాలా. వాళ్ళ సంక్షేమ ప్రోగ్రాం. మేము సంక్షేమానికి చిహ్నం కాంగ్రెస్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి కాదు. ఆయన తండ్రి మా సోనియా గాంధీ ఆవిడకి ఆదేశాల మేరకు ఆంధ్ర రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి సంక్షేమ కార్యక్రమాలు చేశాడు. సోనియా గాంధీతో డిస్కస్ చేసి, అది ఎవరు బ్రెయిన్ చేయాలి కాదు, అవి మా స్కీమ్స్. అతను ఆ రాజశేఖర రెడ్డి గుడ్ విల్ మాకు రావాలి కాంగ్రెస్ పార్టీకి, మేము వారసులు. కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగానే జగన్మోహన్ రెడ్డి అతని ఆస్తికి వారసుడు, రాజకీయ వారసత్వం కాంగ్రెస్ పార్టీ వారసుడు కానే కాదు. అది ఇప్పుడు ఆయన కూతురు వచ్చింది ఆవిడ శర్మిల గారు. నిజంగా ఆయన కోరికను రాజశేఖర రెడ్డి ఆయన రాహుల్ గాంధీ ప్రధానమంత్రిగా చూడాలి నా ఆశయానికి అనుగుణంగా, తన తండ్రి ఆశయానికి అనుగుణంగా ఈరోజు శర్మిల
ముందుకొచ్చి కాంగ్రెస్ పార్టీకి ఉంది, మేమంతా కూడా కాంగ్రెస్ నాయకులంతా ఆవిడని నిస్వార్థంగా మేము వెల్కమ్ చేసాం. ఎందుకంటే అది ఆవిడ రాజశేఖర రెడ్డి మాకు మంచి నాయకుడు, ప్రజానాయకుడు. ఆయన మా సోనియా గాంధీ ఆదేశాల మేరకు సంక్షేమ కార్యక్రమాలు చేసిన మంచి ముఖ్యమంత్రి. ఆయన కూతురు శర్మిల ఈ రోజుని తండ్రి ఆశయాన్ని, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి తన చివరి కోరిక రాజశేఖర రెడ్డి తన తండ్రి మన రాహుల్ గాంధీ ప్రధానమంత్రి ఆ కోరిక అనుగుణంగా తండ్రి కోరికనుగా వారసురాలు వస్తే మేము యాక్సెప్ట్ చేస్తాం. శర్మిల ఆమె రాజకీయ వారసురాలు, మేము యాక్సెప్ట్ చేస్తాం. ప్రతి కాంగ్రెస్ కార్యకర్త కూడా ఆమెకి వెంట ఉన్నారు. మేమంత కాంగ్రెస్ కూడా తీసుకెళ్ళి ఇది సంక్షేమం ఉండాలి. ఇక్కడ ఇంకా ఏం జరగాలంటే ఇక్కడ ఈ టూరిజం కూడా మంచి స్కోప్ ఉంది. నర్సాపురం పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ టూరిజం డెవలప్ చేయాలి. ఇప్పుడు నాకు వస్తే ఏంటంటే మెయిన్ ఏంటంటే నేను కేంద్రంలో గత 3 దశాబ్దాలుగా ఎన్నో పోస్టులు వేశాను. భారత పొగాకు అభివృద్ధి మండలి చైర్మన్ చేస్తూ ఆంధ్ర రాష్ట్ర పొగాకు రైతానికి నా సేవలు అందించాను. వాళ్ళు ఏ ఇష్యూలు వచ్చినా కూడా ప్రధానమంత్రి దగ్గర తీసుకెళ్ళా, వాణిజ్య మంత్రి దగ్గర తీసుకెళ్ళా, వ్యవసాయ మంత్రి దగ్గర తీసుకెళ్ళి వాళ్ళ ఇష్యూస్ సార్ట్అవుట్ చేశాను. అదేవిధంగా నేను స్టేట్ ఫార్మ్స్ కార్పొరేషన్ ఇండియా చైర్మన్ చేశాను ఆల్ ఇండియాలో. అది నా ముందు అనంతరాముల మల్లు గారు చేశారు, ఏఐసిసి జనరల్ సెక్రటరీ. ఆయన తర్వాత ఆంధ్రుడిగా నేను అయ్యాను. దానికి 1,00,000 ఎకరాల ఉన్న ఇస్తే భూమి, దాని వాళ్ళ దగ్గర ల్యాండ్ హోల్డింగ్ ఉంది. ఏషియాలో అతిపెద్ద ల్యాండ్ హోల్డింగ్ ఉన్న కార్పొరేషన్. అది విత్తనాలు ఉత్పత్తి చేస్తుంది. మేము వివిధ రాష్ట్రాలకు విత్తనాలు అమ్ముతాం. ఆ టైంలో కూడా నేను రైతులకు ఎక్కడైనా విత్తనాలు సప్లై తగ్గుంటే ఆ స్టేట్ గవర్నమెంట్కి మా కార్పొరేట్ ఇమీడియట్లీ రైతులకు సహాయం చేయడం జరిగింది. అదేవిధంగా నేను ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ ఆల్ ఇండియా డైరెక్టర్ చేస్తూ ఆంధ్ర రాష్ట్రం ఎన్నో బ్రాంచ్లు ఓపెన్ చేశారు. చేసి వాళ్ళ ఈ కిసాన్ మేళాలు ప్రోత్సహించాను ఎక్కువగా. మన ఉభయ గోదావరి జిల్లాలో తాడేపల్లిగూడెం, భీమవరం, ఇటు తర్వాత ఈస్ట్ గోదావరిలో మన రాజమండ్రి, అమలాపురం, మండపేట ఇవన్నీ బ్రాంచ్ ఓపెన్ చేసి ప్రతి 2 నెలలకు కిసాన్ మేళాలు చేసి ఎన్నో వేల కోట్ల రైతులకు మేము ఆదుకున్నాం. అంటే నేను వాళ్ళకి రైతులకు మీరు సహకరించాలని బ్యాంకులు ప్రోత్సహించాను. మీరు రైతుల దగ్గరికి రండి, రుణాలు వాళ్ళకి ఎక్కువ ఇవ్వండి, వాళ్ళు ప్రొడక్టివిటీ వస్తుంది, వాళ్ళు మన పే బ్యాక్ మంచిగా వస్తుంది. రైతులు నీతి నిజాయితీగా ఉంటారు. ఎక్కువ రుణాలు చేయించి రైతులకు ఆదుకోవడం కూడా జరిగింది. ఇప్పుడు నాలాంటి వాడికి వస్తే నాకు ఢిల్లీ అవగాహన ఉంది. మీరు కొత్తగా ఎవరన్నా ఎంపీ ఇస్తే వాడికి 2 ఏళ్ళు పడుతుంది ఢిల్లీ సందులో గిందులు తెలుసుకోవడానికి, ఆ వీధులు అని చిన్నగా అండర్స్టాండ్ చేసి. నాకు ఎంపీ నెక్స్ట్ ఇయర్ నుంచి ఈ పార్లమెంట్కి ఎటువంటి స్కీమ్స్ తీసుకురావాలా, ఎలాగ ఇక్కడ నిరుద్యోగ సమస్య నిర్మాణించాలా, ఇక్కడ ప్రజలు ఎక్కువ బయటకు వెళ్ళిపోకుండా వలసలు చేయకుండా ఇక్కడ వాళ్ళకి ఉద్యోగ అవసరం ఎలా కల్పించాలా, పారిశ్రామిక ఎలా నిర్మించాలా, కోఆపరేటివ్ మిల్క్ ఫెడరేషన్ ఎలా పెట్టాలి, ఇక్కడ ఈ తర్వాత ఈ మత్స్యకారులు వాళ్ళ యొక్క ఇష్యూస్ ఎలా అడ్రస్ చేయాలా, అన్ని చేస్తాను ఇక్కడ చక్కగా చేసి నా వంతు నేను చేస్తాను. నేను ఈ ప్రాంతం వాళ్ళని, మా నాన్నమ్మ కూడా ఇక్కడ వీరవాసం మద్దాలవారమిడి, తర్వాత మా సిస్టర్ని ఇక్కడ ఇచ్చాం ఇరింగి నరసింహరావు ఐఏఎస్ అధికారి, ఇరింగి నరసింహరావు ఐఏఎస్ ఆయన వాళ్ళ అబ్బాయికి ఇచ్చాం, మా రెవెన్యూ సెక్రటరీ తోడేరు కూడా. నేను ఈ ప్రాంతం వాసిన మాకు చాలా బంధుత్వాలు ఉన్నాయి. నేను ఎక్కువగా నా ఇంట్రెస్ట్ వచ్చింటే బడుగు బలహీన వర్గాలకి నేను అడ్రస్ చేస్తాను. నాకు కోరిక ఈ నా పార్లమెంట్ ఒక గుడిసె ఉన్న నాకు వెళ్ళలేదు, దానికి నేను వర్కౌట్ చేస్తాను. అద్భుతం. ఒక పేదవాడు గుడిసెలో ఉండకూడదు, ముఖ్యంగా దళితుల ఇంకా గుడిసెలో ఉన్నకు వెళ్ళలేదు. వాళ్ళకు కూడా మంచి ఇల్లు కట్టించే వాళ్ళు కూడా మనతో ఉండి మన సోదర భావంతో మనం నడుచుకుని అణగారిన వర్గాలకి సేవ చేయాలని నాకు ఇంట్రెస్ట్ ఉంది. అవి తెలుగు రాజ్యం ప్రేక్షకులకి నరసాపురం ఎంపీ అభ్యర్థి కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్నటువంటి కేబీఆర్ నాయుడు గారు అందించినటువంటి వారి అంతరంగ ఆవిష్కారం. వారు విజయం సాధించాలని మనస్ఫూర్తిగా మనం కూడా ఆశిస్తూ వారి ఆశయాల్ని నెరవేర్చుకునే దిశగా వారి ప్రయాణం కొనసాగుతుందని ఆకాంక్షిస్తూ మీ చిల్లగట్టు శ్రీకాంత్ కుమార్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.